దయచేసి వినండి. రైలు నంబర్ 1, 2, 7, 4, 5 సికింద్రాబాద్ నుండి మణుగూరు వెళ్ళవలసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 3వ నంబరు ప్లాట్ఫామ్. ప్రజెంట్ మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. మీరు తమిళ చూసారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ ట్రిప్ ఎక్కడికి అని చెప్పేసి. భద్రాచలం అయితే వెళ్తున్నా. చూద్దాం. మన ఆఫీస్ పెట్టి నుంచి అయితే మన అన్వేషణ అయితే డ్రాప్ చేసిండు ఎక్కడ రాయదుర్గం మెట్రో దగ్గర. సో అక్కడి నుంచి మెట్రో తీసుకొని సికింద్రాబాద్కి అయితే వచ్చిన. ఇంకా మనకి సికింద్రాబాద్ నుంచి అయితే 11:45కి అయితే ఉందన్నమాట ట్రైన్. నా డౌట్ ఏంది అని అంటే, మనోడు అన్వేష్ గారు ఎప్పుడు టికెట్ బుక్ చేసినా సరే నా దరిద్రం ఏందో వాష్రూమ్ పక్కనే వస్తుంది సీటు. సో ఈసారి ఎట్లా వచ్చిందో తెలియదు, చూడాలి. 11:45 కరెక్ట్ టైంకే ఉంది. భద్రాచలం రోడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట ట్రైన్. అక్కడి నుంచి అంటే అక్కడికి వెళ్ళే వరకు మార్నింగ్ అరౌండ్ 4:30 అట్లా అయితే చూపిస్తుంది. ఇంకా 4:30 తర్వాత మళ్ళీ ఇంకా అక్కడి నుంచి బస్సు పట్టుకొని భద్రాచలం టెంపుల్కి అయితే పోవాల్సి ఉంటుంది. సో చూద్దాం ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, మనకు వచ్చిన సీట్ ఏంది, అది ఇది మొత్తం కూడా చూపిస్తా. అండ్ లాస్ట్లో అసలు మీరు ఈ ట్రిప్ ఎలా వెళ్ళాలి, సో ఎవ్రీథింగ్ నేను ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు ఎంత పడింది, టికెట్ కాస్ట్ ఎంత పడింది, టెంపుల్లో నేను ఎక్కడ స్టే చేసిన, సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో చూద్దాం ఈ జర్నీ ఎట్లుండబోతుందో. ఫస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పారు, ఇదేమో 6th ప్లాట్ఫామ్కి వచ్చింది. లాస్ట్ మూమెంట్లో ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వస్తే 6th ప్లాట్ఫామ్ అన్నది ఆల్రెడీ ట్రైన్ వచ్చే ఉంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో దాన్ని నా లోపలికైతే ఎక్కిద్దాం మనం. నేను ఫస్ట్ టైం చెప్పిన ఈ అడ్మిషన్ కార్డ్ బుక్ చేస్తే నా దరిద్రం వాష్రూమ్ పక్కనే వస్తుంది సీటు. ఇప్పుడు కూడా వాష్రూమ్ పక్కనే S7, 8 సీట్ నెంబర్. ఇదిగో ఇది వాష్రూమ్ కనిపిస్తుందా, ఇది వాష్రూమ్. అప్పర్ బెడ్ మనం పైన 8 దరిద్రం. ఇంకా పెద్దన్న అన్వేష్ అన్న దయతోటి మనం అయితే ఇప్పుడు ఇక వాష్రూమ్ పక్కన అప్పర్ బెడ్ కూర్చొని అయితే పోవాలి. మార్నింగ్ 4:30 వరకు అయితే మనం భద్రాచలం రోడ్లో అయితే దిగుదాం. ఇంకా అక్కడ నుంచి బస్సు పట్టుకుని టెంపుల్ దగ్గరికి అయితే పోవాల్సి ఉంటుంది. ట్రైన్ కూడా మస్తు ఫ్రీ అయితే ఉంది, రష్ అయితే ఏం లేదు, అంత రష్ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన సౌత్ స్టేట్స్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతుంది కాబట్టి బండి మరీ అంత గలీజుకు లేదు, నీట్గా ఉంది బండి. సో ఎక్కి పడుకొని ఇంకా మార్నింగ్ మనమైతే దిగాలి అంతే. వెళ్దాం, ఈ జర్నీ ఎట్లుండబోతుందో చూద్దాం. హే గుడ్ మార్నింగ్. మనమైతే భద్రాచలం రోడ్కి అయితే వచ్చినాము. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:44 అయితే అవుతుంది ఇప్పుడు. ట్రైన్ ఇక్కడ భద్రాచలం రోడ్డుకి వచ్చిందేమో 4:30కి అట్లా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నుంచి నా బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ కనిపిస్తాయి, ఆ స్టెప్స్ నుంచి ఎక్కి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ నుంచి రోడ్ సైడ్ అయితే పోవాలి. రోడ్ దగ్గర పోయిన తర్వాత మనకైతే బస్సులు కానీ ఆటోస్ కానీ అయితే ఉంటాయంట భద్రాచలానికి డైరెక్ట్. మ్యాక్సిమం బస్సుకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తా. ఒకవేళ బస్సు దొరకకపోతే ఆటో అయితే ప్రిఫర్ చేస్తా. ఇప్పుడైతే బయటికి వెళ్ళి చూద్దాం అసలు ఆటోలు ఉన్నాయా లేకపోతే బస్సులు ఉన్నాయా అనేది. చలో పోదాం.
మనం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టేషన్ బయట మీకు అయితే ఆటోస్ ఇంకా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఆటో ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది అండ్ బస్సు అయితే 70 రూపీస్ అయితే ఉంటుంది. కానీ బస్సు ఎక్కితే ఏంటి అని అంటే మిమ్మల్ని టెంపుల్ దగ్గర అయితే దింపడు, ఆటో ఎక్కితే ఎగ్జాక్ట్ టెంపుల్ ముందు అయితే దింపుతుంది. నా బెటర్ సజెషన్ ఏంటి అంటే ఆటో తీసుకుని వెళ్ళండి. మనల్ని టెంపుల్ దగ్గర 7 వరకు అయితే డ్రాప్ చేసిండు అండ్ పక్కనే టాయిలెట్స్ ఉంటే నేనైతే కొంచెం ఫ్రెష్ అయ్యి గోదావరి దగ్గరికి అయితే వచ్చిన స్నానం చేద్దామని చెప్పేసి. మన కొత్తగూడెం రైల్వే స్టేషన్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ నుంచి మనం అయితే ఆటో తీసుకొని భద్రాచలం అయితే వచ్చినాము. అండ్ మీకు చెప్పినా కదా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసాడు. ఇక్కడ మన టెంపుల్ ముందు అయితే దింపిండు అనమాట. దానికి అంటే కట్ట ఉంటుంది, ఈ కట్టకి అటు సైడ్ ఏమో గోదావరి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో టెంపుల్ ఉంటుంది అనమాట. సో అటు సైడ్ అయితే దింపిండు. నేను స్టెప్స్ ఎక్కి ఇట్లా గోదావరి ఘాట్కి అయితే వచ్చిన అనమాట. బాగుంది. అండ్ రాముడి సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు అండ్ ఇక్కడ అందరూ కూడా స్నానం చేస్తున్నారు. మనం కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనం టైం వచ్చేసి అంటే యాక్చువల్గా 7:30 నుంచి దర్శనానికి వదులుతారంట. సో అప్పటి వరకు మనం రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ లైన్లో అయితే నిలబడాలి. వెళ్ళి ఫస్ట్ గోదావరిలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్దాము. చలో. నేనైతే శ్రీరామనవమికి ఇంకొక 1 వీక్ ముందే వెళ్ళిన అనమాట. క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉండే. అండ్ ఇక్కడ ఈ గోదావరి దగ్గర మనకైతే టవల్స్, సోప్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మనం దీపం వదిలిపెట్టాలి అని అంటే కూడా ఒక దీపం కాస్ట్ వచ్చి 50 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్టార్టింగ్లో స్నానం చేయకపోతే ఇక్కడ నుంచి మీకు వేరే దగ్గర తీసుకెళ్ళడానికి బోట్స్ కూడా ఉంటాయి. పర్ హెడ్ అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 60 రూపీస్ అవసరమా అని చెప్పేసి నేనైతే ఇక్కడే స్నానం చేసిన. జస్ట్ స్నానం అయితే అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత బట్టలు, టవల్స్ అవన్నీ కూడా అక్కడ ఒక దాన్ని ఏమంటే ఫెన్సింగ్ లాగా అయితే వేసారు. దాని మీద అయితే ఎండేసిన తడి బట్టలు అవన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఇంకా దర్శనానికి అయితే పోవాలి. దర్శనం ఈ రోజు అయితే పబ్లిక్ ఘోరంగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయితే పడుతుందని చెప్పారు. ఇది వచ్చేసి వీకెండ్ కదా, ఫ్రైడే రోజు. సో ఈ రోజు ఇంకా రేపు ఎల్లుండి 3 డేస్ గట్టిగా ఉంటుంది అనమాట జనాలు. అండ్ కమింగ్ శ్రీరామనవమి కూడా ఉంది కాబట్టి చాలామంది అయితే వస్తున్నారు. అంతే. ఇంకా నేనైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నా. నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినా దర్శనానికి అయితే పోతున్నా. చలో దర్శనం కదా. మన స్నానం అయిపోయిన తర్వాత ఇట్లా ఆ వే కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి నేనైతే ఇట్లా స్టెప్స్ దిగి కిందికి అయితే వచ్చిన. దీనికి క్వైట్ ఆపోజిట్లో మనకైతే టెంపుల్ వే కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా వే, ఇదే అనమాట టెంపుల్ వే. ఇక్కడ నుంచి మనం అయితే లోపల నడుచుకుంటూ పోవాలి. ఒక 800 మీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మీకైతే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని చెప్పేసి కమాండ్ కనిపిస్తుంది. ఆ కమాండ్ నుంచి కొంచెం లోపలికి పోతే ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు మొబైల్ కానీ కెమెరా కానీ ఏది కూడా ఎలా ఉండదు. అసలు ఏ ఎలక్ట్రిక్ ఐటమ్ కూడా మనం పైకి తీసుకెళ్ళడానికి అయితే ఉండదు. అన్ని కూడా టెంపుల్ ముందే మనం అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లగేజ్ కౌంటర్ అండ్ మొబైల్ సబ్మిటింగ్ కౌంటర్ రెండు కూడా డిఫరెంట్ అంటే సపరేట్గా ఉంటాయి అనమాట. ఒక మొబైల్కి వచ్చేసి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ లగేజ్ బ్యాగ్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫైనల్ గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి, 5 అవర్స్ అయితే పట్టింది నాకు దర్శనానికి. అండ్ ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయలు టెంపుల్ లోపల అయితే 60 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క కాయ. దానికి బదులుగా మీరైతే గోదావరి దగ్గర మీకు 50 రూపీస్కి 2 టెంకాయస్ వస్తాయి. అండ్ దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే మీకు 10 రూపీస్కి ఒక్కాయ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ షాప్స్లో అయితే తీసుకోండి. మీరు టెంపుల్ లోపల మాత్రం అస్సలు తీసుకోకండి. 60 రూపీస్కి ఒక కాయ లెక్క అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మన దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాల కౌంటర్స్ అయితే ఉంటాయి. 2 కౌంటర్స్ ఉంటాయి. ఒక దగ్గర మనం అయితే మన రిసిప్ట్ తీసుకోవాలి, మనకి ఎన్ని ప్రసాదాలు కావాలి అని చెప్పేసి. అండ్ ఇంకొక కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ లైన్ కట్టి అక్కడ ప్రసాదం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసే మండపం ఏంటి అని అంటే శ్రీరామ నవమి రోజు ఇక్కడ ఈ మండపంలోనే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. జస్ట్ మీరు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఈ చుట్టుపక్కల మనకి రూమ్స్ దొరకడం మాత్రం చాలా కష్టం అయిపోయింది. ఒకవేళ రూమ్ దొరికినా సరే సింగిల్ రూమ్కి 1500 నుంచి 2000 వరకు అయితే చెప్తున్నారు. సో దానికి మీరు ఏం చేస్తారనంటే ఆ రూమ్స్ తీసుకోకుండా ఉండడమే బెటర్. దానికి బెటర్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ మండపం ఉంది కదా, ఇక్కడ గ్రాస్ ఉంటుంది అనమాట కింద. నైట్ టైం ఇక్కడ స్టే చేయొచ్చు, ఇక్కడ పడుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు ఇక్కడ కంఫర్ట్గా లేదు అని అంటే గోదావరి ఉంది కదా, అక్కడ స్టెప్స్ ఉంటాయి, అక్కడ కూడా పడుకోవచ్చు, అక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఈ కళ్యాణ మండపం పక్కన అయితే అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ డైలీ అయితే అన్నదానం జరుగుతుంది, నిత్యాన్నదానం అంటారు కదా, సో డైలీ జరుగుతుంది ఇక్కడ. అండ్ నాకు దర్శనం కంప్లీట్ అయిపోయి వచ్చే వరకు 12 టైం అయింది కదా, ఇంకా మనకి టైం అయిపోయింది అన్నదానానికి. సో నేను అక్కడి నుంచి అయితే అన్నదానం దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ మాత్రం బీభత్సమైన క్రౌడ్ ఉండే. ఆ క్రౌడ్ ఉన్నా సరే మనమైతే అన్నం తినాలి కాబట్టి
లోపలికి ఎట్లనో అట్లా అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ వీళ్ళైతే రైస్, ఆలుగడ్డ కర్రీ, ఒక పికిల్, ఇంకా చక్కెర పొంగలి ఇవన్నీ అయితే ఇచ్చారనమాట. రైస్ అంటే ఐ మీన్ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. మీరు కూడా వస్తే కనుక ఇక్కడే తినండి, బయటికి వెళ్ళి తినడం అనవసరం. మనకి దర్శనం కంప్లీట్ అయిపోయింది, భద్రాచలం రాములవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి అన్న వాళ్ళు అయితే పరిచయం, ఒక ఇద్దరు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. వీళ్ళు కూడా వెళ్ళినారు కదా అన్న. నీ పేరు? మనోజ్ కుమార్, మహేందర్ రెడ్డి. సో వీళ్ళిద్దరు అయితే మనకు పరిచయం అయ్యారు. వీళ్ళతోటి ఇప్పుడు దర్శనం నేను సోలో కంప్లీట్ చేసిన, వీళ్ళిద్దరు వచ్చి కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు పర్ణశాల అయితే కలిసి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆటోస్ అయితే ఉన్నాయి మనకి, ఒక్కరికి పర్ హెడ్ 200 రూపీస్ అయితే చెప్తున్నారు. మెల్లగా చిన్న బేరం మాట్లాడి 150కా, లేకపోతే వాడు దిగకపోతే 200కి ఇవ్వాల్సి వస్తుంది. సో పోదాం, పోయి ఆ పర్ణశాల, ఇంకా చిన్న అరుణాచలము, ఇంకోటి సీతమ్మ వారు నారచీర, సో ఈ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట 3. వెళ్దాము, అవి కూడా చూపిస్తా. సో చూడండి, ఆటోలో కూర్చున్నాము. ఈ ఆటో ఒక్కొక్క ఆటోలో ఎంత లేదన్నా 10 మందిని ఎక్కిస్తున్నారు. నీ అమ్మ 10 ట్రిప్కి 2000 కొడుతున్నారు. మళ్ళీ ఉడకపోతే ఎట్లా కొడుతుందంట, వామ్మో ఇవాళ ఎండ ఉడకపోతే విపరీతంగా ఉంది. నైట్ గట్టిగా వర్షం పడ్డదంట భద్రాచలంలో. అంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి మాకు అంత వర్షం కనబడలే, కానీ నైట్ మాత్రం గట్టిగా పడ్డదంట. సో ఇప్పుడు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమయ్యేది, సో చూడాలి. చలో. ఏమన్నా నిద్ర నా బ్రో నిద్ర వస్తుంది. దాన్ని ఏమో నిమ్మలంగా చిన్నగా పట్టుకొని వస్తుండు బండి. అమ్మా నరకం కనబడ్డది. అవ్వా 2 hours జర్నీ తర్వాత మేమైతే పర్ణశాలకు వచ్చినాము. పర్ణశాలలో మీకు ఎంట్రీలోనే ఇట్లా కమాన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 800 మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే మీకైతే పర్ణశాల టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అని అంటే, పర్ణశాల లోపలికి మొబైల్ కానీ కెమెరా కానీ ఏది ఎలా ఉండదు, అన్ని బయటని మళ్ళీ సబ్మిట్ చేసి లోపలికి నార్మల్గా అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అండ్ పర్ణశాల ముందు అంటే ఆ టెంపుల్ ముందు ఒక వాగు అయితే ఉంటుంది. ఆ వాగు వ్యూ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. అండ్ నేను టెంపుల్ మొత్తం కూడా బయట నుంచి క్యాప్చర్ చేశాను. పర్ణశాల అంటే ఏంటి అంటే, శ్రీరాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడే వాళ్ళు నివసించినటువంటి కొన్ని గుర్తులు అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ రావణాసురుడు సీతాదేవిని అపహరించింది కూడా ఇక్కడే. అండ్ శ్రీరాముడు ఆ మారీచుడు బంగారు లేడీ ఉంటుంది కదా, సో దాన్ని సంహరించింది కూడా ఇక్కడే అన్నమాట. సో దానికి సంబంధించినటువంటి కొన్ని గుర్తులు అయితే ఈ టెంపుల్ దగ్గర ఉంటాయి. అవి మీరైతే మంచిగా చూడొచ్చు. బాగుంది ఈ పర్ణశాల కూడా, కంపల్సరీ విజిట్ చేయాలి. ఇది చూసిన తర్వాత 2 kilometers దూరంలో, ఇక్కడ నుంచి పర్ణశాల నుంచి 2 kilometers దూరంలో సీతమ్మ వారు నారచీరలు ఆరబెట్టుకున్న ప్రదేశం అయితే ఉంటుందన్నమాట. అక్కడ కూడా ఈ ఆటో వాళ్ళే తీసుకెళ్లి చూపిస్తారు. అండ్ ఇక్కడ ఫోన్స్ అయితే మొత్తానికి ఎలో లేదు. మనం జస్ట్ నేను బయట నుంచి కొన్ని విజువల్స్ అయితే క్యాప్చర్ చేసా, అవి మాత్రం చూడండి. అండ్ ఇక్కడ రాముల వారు సింహాసనం కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అదే అనమాట. అండ్ దాని దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే లక్ష్మణుడు మన శూర్పణఖ చెవులు ముక్కులు కోస్తాడు కదా, ఆ కోసిన ప్రదేశం అయితే ఇదే అనమాట, ఈ రాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ మనము లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక 3 రాళ్ళు పట్టుకొని సీతమ్మదేవికి రాముల వారికి వచ్చిన కష్టాలు మాకు రాకూడదు అని చెప్పేసి మొక్కుకొని, అది లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ గుట్ట మీద అయితే రాళ్ళు వేయాల్సి ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఈ పర్ణశాల అండ్ సీతమ్మదేవి నారచీరలు ఆరబెట్టుకున్న ప్లేస్, ఈ 2 కూడా చూసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి చిన్న అరుణాచలం అని అయితే ఉంటుందన్నమాట ఆ ప్లేస్. అక్కడ ఏంటంటే అరుణాచలంలో ఏ విధంగా అయితే శివుడు ఉన్నాడో ఇక్కడ కూడా ఆ విధంగా అయితే టెంపుల్ని అయితే కట్టారనమాట. అక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది, అగ్నిలింగం, ఇంద్రలింగం, ఎవ్రీథింగ్. మీరు అరుణాచలంలో ఏమైతే చూసారో అవన్నీ అయితే అక్కడ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అవన్నీ కూడా మీరు డే టైంలో కవర్ చేయాలి అని అంటే మీరు ఎర్లీ మార్నింగ్ 7 వరకు టెంపుల్ లోపల ఉండేలా చూసుకోండి. అంటే రాముల వారి దర్శనం కోసం టెంపుల్ లోపల ఉండేలా చూసుకోండి. మీరు ఆల్మోస్ట్ తక్కువ 12 వరకు, అట్లీస్ట్ 1 వరకు మీరు దర్శనం కంప్లీట్ చేసుకున్నా, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా అన్నదానం దగ్గర అన్నం తింటారా లేకపోతే బయటన తింటారా, తిన్న తర్వాత వెంటనే మీరైతే ఒక ఆటో తీసుకొని ఖచ్చితంగా పర్ణశాలకు వచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఈవినింగ్ 4 o'clock 5 o'clock అట్లా బయలుదేరదామని అనుకుంటే కనుక మీకు లైట్ ఫెయిల్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఏ ప్లేసెస్ అయితే చూడలేరు, అంత మంచిగా అయితే చూడలేరు అనమాట. సో దానికోసం అని చెప్పేసి
మీరు ఎంత వీలైతే అంత త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకొని ఈ పర్ణశాలకి అయితే వచ్చేసేయండి. ఎందుకు అని అంటే భద్రాచలం నుంచి ఆల్మోస్ట్ 2 hours అయితే పడుతుంది అనమాట పర్ణశాలకి. అందుకని చెప్పేసి మీరు లైటింగ్ అంటే డే టైంలోనే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు అట్లీస్ట్ ఒక ఫోటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా కూడా డే టైం అయితేనే మంచిగా ఉంటుంది. నైట్ టైంలో వెళ్తే కనుక మీకు అక్కడ ఏం కూడా చూడడానికి అంత మంచిగా అనిపించదు అని నాకు అనిపించింది, నాకు పర్సనల్గా. సో అది మీకు చెప్తున్నా. అండ్ ఈ చిన్న అరుణాచలంలో సేమ్ మీరు అరుణాచలంలో ఏవైతే శివలింగాలు అయితే చూస్తారో మీకు ఎవ్రీథింగ్ ఇంద్రలింగం, అగ్నిలింగం, ఈశాన్యలింగం, నైరుతి లింగం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ వాటితో పాటుగా పంచభూత లింగాలు అంటారు కదా, అవి కూడా ఉంటాయి. అండ్ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ అరుణాచలంలో ఏ విధంగా అయితే మోక్ష మార్గం ఉంటుందో ఇక్కడ కూడా ఆ మోక్ష మార్గం అయితే సెట్ చేశారు. అది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ మోక్ష మార్గం ఏంటంటే కొంచెం పెద్దగా అయితే పెట్టారనమాట ఆ గ్యాప్ అనేది. అరుణాచలంలో ఏంటంటే చాలా చిన్నగా అయితే ఉంటుంది అది. సో అదొకటి. ఇవన్నీ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇది కూడా చిన్న అరుణాచలం కూడా బాగుంది. ఇది కూడా మీరు అస్సలు మిస్ అవ్వకండి. అంటే ఇంత దూరం వచ్చారు కదా, ఇది కూడా చూసి వెళ్తే చాలా బాగుంటుంది. మాకు ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ భద్రాచలం టెంపుల్కి వెళ్ళే వరకు మాకు నైట్ 7 అయితే అయిందనమాట. సో అందుకనే మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని ఈ పర్ణశాలకు అయితే వచ్చేసేయండి. అది నా సైడ్ నుంచి ఒక సజెషన్. అండ్ మీకు ఇక్కడ భద్రాచలంలో రూమ్స్ కావాలి అని అంటే మీకు టెంపుల్ చుట్టుపక్కలనే చాలా రూమ్స్ అయితే ఉంటాయి, కానీ ఇప్పుడైతే అవైలబుల్గా దొరకవు మీకు. ఒకవేళ దొరికినా కానీ అదే 1500 2000 అంతే ఉంటుంది అనమాట రెంట్. దానికంటే తక్కువ ఎవరు ఇయ్యరు. నార్మల్ టైంలో 500 300 కూడా ఇచ్చేస్తారు రూమ్స్. కానీ ఇప్పుడు శ్రీరామనవమి సీజన్ కాబట్టి చాలా డిమాండ్ పెరిగిపోయింది. అండ్ అంత రేటు పెట్టినా సరే మనకైతే రూమ్స్ దొరకట్లేదు. అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ప్లేసెస్ అయితే ప్రిఫర్ చేయండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్లోనే మనకైతే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ ఇప్పుడైతే ఒక్క రూమ్ కూడా అవైలబుల్ లేదు. అండ్ ఇప్పుడు నేనైతే గోదావరి గట్ట దగ్గరికి అయితే పోతా, ఎందుకంటే మన నైట్ స్టే అక్కడే జరగబోతుంది. ఇక అక్కడ పడుకొని రేపు మార్నింగ్ లేచి మళ్ళీ పాపికొండలకు పోవాలి. చూసిరు కదా వీడియో, భద్రాచలం, చిన్న అరుణాచలం, పర్ణశాల అండ్ ఇంకా సీతమ్మ వారు నారచీరలు ఆరబెట్టుకున్న ప్లేస్. సో ఇవన్నీ కవర్ చేసే వరకు నాకు నైట్ 7:30 అయిందనమాట. ఆటో అతను కూడా మమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. అంటే తొందర నడవండి అని ఏమనలేదు, ప్రశాంతంగా చూసుకొని ఇచ్చిండు అన్ని ప్లేసెస్. ఇంకా నేను టెంపుల్ దగ్గరకు వచ్చే వరకు 7 అట్లా అయింది. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ గోదావరి రోడ్డుకి అయితే వచ్చిన. ఇక్కడ వచ్చి జరసేపు కూర్చుందామని చెప్పేసి వచ్చిన. 7:36 అయితే అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఇది ఇప్పటికే లెంత్ అయిందేమో అని నేను అనుకుంటున్నా. ఇంకా రేపు పొద్దున మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే నన్ను అక్కడ షాప్ దగ్గరికి అయితే రమ్మన్నాడు. పాపికొండలు టికెట్ బుక్ చేసిన కదా షాప్ దగ్గర నుంచి. ఇంకా అక్కడి నుంచి అయితే మన పాపికొండ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అని మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోకి స్టే ట్యూన్డ్. పాపికొండలు అది ఇంకెలా ఉండబోతుందని అంటే సూపర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.